దివ్య బలి పూజకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. కుటుంబ సభ్యులుగా అందరూ కూడా ఒక చోటకి చేరి భక్తి శ్రద్ధతో ఈ దివ్య బలి పూజలో పాల్గొనండి. ఈనాడు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్న వారు సెబినేని మోయిస్ సాహర్ మేరీ సంతాన భాగ్యం కొరకు, వాళ్ళ భర్త చేస్తున్న బిజినెస్లో దేవుడు అభివృద్ధి ఇవ్వాలని, మంచి ఆరోగ్యం కొరకు ఈ దివ్య బలి పూజ సమర్పిస్తున్నాడు. అదే విధముగా ఎం సాగర్ తన జీవితంలో దేవుడు అద్భుత విధంగా ఆయన నడిపించాలని, ఆయన పెళ్లి జీవితం దేవుడి వలన దీవింపబడాలని ఈ పూజ. సుధీర్ రెడ్డి, సుశీలా రెడ్డి దేవునికి కృతజ్ఞత బలిగా సమర్పిస్తున్న అదే సమయం దేవుడి చేతి నుండి సంతాన భాగ్యం కొరకు ఈ దివ్య బలి పూజలు సమర్పిస్తున్నాడు. ఫర్ ద సోల్ ఆఫ్ పోతిరెడ్డి, రాయపరెడ్డి, వాళ్ళ కుటుంబ సభ్యులు, భాగ్యమ్మ, వాళ్ళ పిల్లలందరూ కూడా కలిసి వాళ్ళ ఆత్మ విశ్రాంతి కొరకు దివ్య బలి పూజలు సమర్పిస్తున్నాడు. ఈనాడు తన జన్మదినమును కొనియాడుతున్న ఎం వినాయ్ త్రియేక దేవునికి కృతజ్ఞత స్తోత్ర బలిని ఈరోజు దివ్య బలి పూజ ద్వారా సమర్పిస్తున్నాడు. అదేవిధంగా సహాయ మేరీ, నిరోష, నవీన్, లివైన్, నవీన వాళ్ళ కుటుంబంలో దేవుడు అందరికీ స్వస్థతను, ఆశీర్వాదము, ప్రత్యేక విధంగా సంతాన భాగ్యం కొరకు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. వీరితో కలిసి మీ అందరికీ కూడా దేవుని దీవెనలు రావాలని ఈ దివ్య బలి పూజలో భక్తితో ప్రార్థన చేసుకోండి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితోనూ ఉందురుగాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. మనము జీవితంలో లేకుంటే సంఘంలో ఏ స్థాయిలో ఉన్నామనేది ముఖ్యం కాదు. కానీ ఏ స్థాయిలో ఉన్నా ఆ యొక్క పదవిని లేక స్థాయిని పరిపూర్ణతకు తీసుకొని వస్తున్నామా అనేది ముఖ్యం. పాపం వలన చెల్లాచెదరైన ఇజ్రాయేలు ప్రజలకు వారిని తిరిగి సరియైన మార్గంలో, సన్మార్గంలో తీసుకురావటానికి దేవుడు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ముందుగా న్యాయాధిపతులను నియమించారు, అటు తర్వాత రాజులను నియమించారు, తర్వాత ప్రవక్తలను, తర్వాత యాజకులను. మరి వీరందరూ కూడా వారు దేవుడు వారికి అప్పజెప్పిన ఒక పనిని వారు చేయలేకపోయారు. కారణం స్వార్థం, లౌకిక వ్యామోహం, లేదా వారి సొంత లాభాల కోసం వారు చూసుకున్నారే తప్ప దేవుడి చిత్తాన్ని పరిపూర్ణతకు, దేవుడు ఒసగిన పనిని పరిపూర్ణతకు తీసుకుని రాలేకపోయారు. ఇదే విషయాన్ని యావే దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఈరోజు మనం వినబోయే వచనాల ద్వారా ఒక సందేశాన్ని అందచేస్తున్నారు. ఏమిటంటే, అతను ప్రజలందరికీ కూడా ఒక మంచి నాయకుని, మంచి కాపరిని నియమిస్తారు అని, వారి కోసం ఒక మంచి నాయకుని, మంచి కాపరిని పంపిస్తారని తెలియచేస్తున్నారు. మరి ఆ మంచి కాపరి ఎవరు? యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము మనము ధ్యానించినట్లయితే, యేసు ప్రభువు తన ప్రజలతో, శిష్యులకు బోధిస్తూ ఆ మంచి కాపరిని నేనే అని వ్యక్తం చేశారు. యేసు ప్రభు తాను తండ్రి దేవుడు తనకిచ్చిన కార్యాన్ని చేయడమే కాదు, పరిపూర్ణత కంటే ఇంకా ఎక్కువగా దాన్ని సంపూర్ణమైన అభివృద్ధికి తీసుకుని రావడం మనము తన జీవితంలో మనము చూస్తున్నాం.
అతను గొర్రెలను ఒక దగ్గరకు చేర్చడమే కాదు, ఆ గొర్రెల కోసము, ఆ మంద కోసం ప్రాణాల్ని కూడా ఇచ్చి బలంగా అండగా రక్షణను దయచేసిన ప్రభువు, మంచి కాపరి యేసు ప్రభువు. మరి దర్శన గ్రంథము 21వ అధ్యాయము మరియు 22వ అధ్యాయం మనం చదివినట్లయితే యోహాను తన దర్శనంలో గొర్రెపిల్ల గురించి మనకు తెలియచేస్తున్నారు. ఆ గొర్రెపిల్ల ఎప్పుడైతే ఆ మందిరంలో ఉందో అప్పుడే ఆ మందిరంలో, ఆ గొర్రెపిల్ల ద్వారానే ఆ మందిరం అంతా కూడా వెలుగుతో నింపబడి ఉంది అని తెలియచేస్తున్నారు. ఆ గొర్రెపిల్ల ఎవరు అని అనగా తర్వాత అతను తెలుసుకుంది, అతను ఎవరో కాదు, యేసు ప్రభువే. యేసు ప్రభువు మనకు మంచి కాపరి మరియు గొర్రెపిల్ల కూడా. మన పాపాల కోసమై తనకు తాను అర్పించుకున్న గొర్రెపిల్ల. అటు మంచి కాపరిగా తను చేసెంతో రక్షణను, మేలును మందకు చేశారు. అటు గొర్రెపిల్లగా కూడా అతను గొర్రెపిల్లగా ఉంటూ అతను మన పాపాల కోసం తన రక్తాన్ని చిందించారు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ భక్తులారా, ఈరోజు మనము ధ్యానించుకోవలసిన విషయము, మనము ఈ సంఘంలో, కుటుంబంలో పదవుల్లో ఉన్నాం. మరి ముఖ్యంగా కుటుంబంలో తండ్రిగా, తల్లిగా బాధ్యతలు మన మీద ఉన్నాయి. మరి సంఘంలో మేనేజర్గానో, సూపర్వైజర్గానో లేక ఇతర పదవుల్లో మనము ఉన్నాం. మరి మనకు అప్పచెప్పిన ఈ పదవి, దేవుడు మనకు అప్పచెప్పిన ఈ బాధ్యతను మనము ఎలా పరిపూర్ణతకు తీసుకొని వస్తున్నాం? మనము ఖాళీ పరిపూర్ణతకే తీసుకొని వస్తున్నామా, లేదా ఇతరుల మేలు కోసము యేసు ప్రభు వలె త్యాగమైన జీవితాన్ని జీవించగలుగుతున్నామా? ఈ రోజుల్లో మనము ఈరోజు మరి ముఖ్యంగా ధ్యానించవలసింది, ఒకవేళ మనకు ఇలాంటి బాధ్యతలు నెరవేర్చడంలో తప్పులు ఉన్నట్లయితే, దోషములు ఉన్నట్లయితే, ఈ దివ్యబలి పూజలో పాల్గొనబోయే ముందు మనం ఒప్పుకొనుచున్నాం. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తయ్య సర్వేశ్వరుని ప్రార్థింపవలని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, నన్ను సకల విధమును కాచి కాపాడుతున్న నీ పరిశుద్ధమైన హస్తం ఈరోజు నన్ను అధికంగా దీవించుగాక. నిన్నే తలంచి, నిన్నే నమ్మి ఉన్న నా జీవితం ఫలించినట్లుగా చేయి. నీ నా జీవితంలో చేయతలచిన ప్రతి ఒక్క కార్యం నాలో జరుగుటకు నన్ను అర్పింప మంచి మనసును ప్రసాదించు. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. First reading, a reading from the book of Prophet Ezekiel. A reading from the book of Prophet Ezekiel, chapter 34, verses from 1 to 11. Chapter 34, verses from 1 to 11. The word of Yahweh came to me in these terms: Son of man, speak on my behalf against the shepherds of Israel. Say to the shepherds on my behalf, woe to the shepherds of Israel who feed themselves. Should not the shepherds feed the flock? But you feed on milk and are clothed in wool, and you slaughter the fattest sheep. You have not taken care of the flock. You have not strengthened the weak
that was lost. Instead, you ruled them harshly and were their oppressors. They have scattered for want of a shepherd and became prey of wild animals. My sheep wander over the mountains and high hills, and when they are scattered throughout the land, no one bothers about them or looks for them. Hear then, shepherds, what Yahweh says. As I live, word of Yahweh, because my sheep have been the prey of wild animals and become their food for want of shepherds, because the shepherds have not cared for my sheep, because you shepherds have not bothered about them, but fed yourselves and not the flock. Because of that, hear the word of Yahweh. This is what Yahweh says. I will ask an account of the shepherds and reclaim my sheep from them. No longer shall they tend my flock, nor shall there be shepherds who feed themselves. I shall save the flock from their mouths, and no longer shall it be food for them. Indeed, Yahweh says this, I myself will care for my sheep and watch over them. The word of the Lord. Thanks be to God. You are my refuge. You are my fortress. You are my friend in need. You are my God. All together. You are my refuge. You are my fortress. You are my friend in need. You are my God. You are my God. I will worship you with all of my heart. I will seek your face all through my life, and I will serve you, Lord, with all that I have. Here I am. Here I am, oh Lord. Here I am, oh Lord. Here I am, oh Lord. Here I am. You are my shepherd. You are my healer. You are my friend in need. You are my God. You are my shepherd. You are my shepherd. You are my healer. You are my healer.
నిలబడి సువిశేష పట్టణ కొరకు లేచి నిలబడతాం. Sing hallelujah to the Lord. Sing hallelujah to the Lord. Sing hallelujah, sing hallelujah, sing hallelujah to the Lord. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 20వ అధ్యాయము వచనములు 1 నుంచి 16 వరకు. మత్తయి సువార్త 20వ అధ్యాయము వచనములు 1 నుండి 16 వరకు. పరలోక రాజ్యము ఈ ఉపమానమును పోలి ఉన్నది. ఒక యజమానుడు తన ద్రాక్ష తోటలో పని చేయుటకు పనివారలకై ప్రాతకాలమున బయలుదేరెను. అతడు రోజునకు 1 దీనారము చొప్పున ఇచ్చేదనని కూలీలతో ఒప్పందము చేసుకొని వారిని తన తోటకు పంపెను. తిరిగి ఆ యజమానుడు 9 గంటల సమయమున బయటకు వెళ్ళి అంగడి వీధిలో పని కొరకు వేచి ఉన్న కొందరిని చూచి, మీరు నా తోటకు వెళ్ళి పనిచేయుడు, తగిన వేతనము ఇచ్చేదను అనెను. వారు అట్లే వెళ్ళిరి. తిరిగి 12 గంటలకు మరలా 3 గంటలకు ఆ యజమానుడు అట్లే మరికొందరు పనివారిని పంపెను. రమారం 5 గంటల సమయమున వెళ్ళి సంత వీధిలో ఇంకను నిలిచిన వారిని చూచి, మీరు ఏలా రోజంతయు పని పాటలు లేక ఇచ్చట నిలిచి ఉన్నారు అని ప్రశ్నించెను. మమ్మెవ్వరూ కూలికి పిలువలేదు, కనుక మేమిచ్చట ఉంటిమి అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. అంతటా యజమానుడు, అటులైన మీరు కూడా నా ద్రాక్ష తోటలో పనిచేయుటకు వెళ్ళుడు అనెను. సాయంత్రమున ఆ యజమానుడు తన గృహ నిర్వాహకునితో ద్రాక్ష తోటలో పనిచేసిన వారిని పిలిచి, చివర వచ్చిన వారితో ప్రారంభించి తొలుత వచ్చిన వారి వరకు వారి వారి కూలి నిమ్ము అనెను. అట్లే 5 గంటలకు పనిలో ప్రవేశించిన వారికి తలా 1 దీనారము లభించెను. తొలుత పనిలో ప్రవేశించిన వారు తమకు ఎక్కువ కూలి వచ్చునని తలంచిరి, కానీ వారు కూడా తలకొక దీనారమునే పొందిరి. వారు దానిని తీసుకొని యజమానునితో, పగలంతయు మండుటెంటలో శ్రమించి పనిచేసిన మాకును చిట్ట చివర 1 గంట మాత్రమే పనిచేసిన వారికిని సమానముగా కూలినిచ్చితివేమి అని గొనుగుచూ పలికెరు. అంతటా యజమానుడు వారిలో ఒకరిని చూచి, మిత్రమా, నేను నీకు అన్యాయము చేయలేదు. రోజునకు 1 దీనారము చొప్పున నీవు ఒప్పుకొనలేదా? నీ కూలి నీవు తీసుకుని పొమ్ము. నీకు ఇచ్చినంత కడపటి వానికి ఇచ్చుట నా ఇష్టం. నా ధనమును నా ఇష్టం వచ్చినట్లు వెచ్చించుకొను అధికారము నాకు లేదా? లేక నా ఉదారత నీకు కంటగింపుగా ఉన్నదా అని పలికెను. ఇట్లే మొదటివారు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అని యేసు పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు మహిమ కలుగునుగాక. ద్రాక్ష తోటలు పని ఉందంటూ కూలికి కొందరు కావాలంటూ వేకువనే ఒక యజమాని సంతకు పయనం అయ్యాడు. ద్రాక్ష తోటలు పని ఉందంటూ కూలికి కొందరు కావాలంటూ వేకువనే ఒక యజమాని సంతకు పయనం అయ్యాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని నామములో మీ అందరికీ శుభములు. ఈనాడు పూజా బలిలో పాల్గొంటున్న మనమందరికీ కూడా ప్రభు కొద్దిసేపు వాక్య రూపంలో మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. ఈ కొద్ది నిమిషాలు వాక్యం ద్వారా
ప్రభు మనతో ఏమని మాట్లాడాలని ఆశపడుతున్నారో వాటిని గ్రహించుదాం. మన మనసులో వాటిని పదిలపరుచుకునే కృపను దయచేయమని ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రార్థించుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి సువిశేష పఠనంలో మనం చూసినట్లయితే మనకు సాధారణంగా విన్నప్పుడు ఒక వ్యక్తి, ముందుగా వచ్చిన వ్యక్తి, చివరిలో 1 గంట మాత్రమే పనిచేసిన వ్యక్తి ఒకే కూలి పొందుకోవడం అనేది చూస్తే మనకి ఒక అన్యాయంగా అనిపించవచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యంలో మనం చూద్దాం ఎలా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ పట్టణంలో, సువిశేష పట్టణంలో ఒక యజమానుడు ఉన్నాడు, ఒక ఓనర్ ఉన్నాడు. ఆ ఓనర్, ఆ యజమానుడు 5 సార్లు బయటకు వెళ్తున్నాడు ఈరోజు. ఉదయమే 5 గంటలకు, 9 గంటలకు, 12 గంటలకు, 3 గంటలకు, మరలా తిరిగి సాయంత్రం 5 గంటలకు. మనం చూస్తే ఉదయం 5 గంటలకే ఓనర్ బయటకు వెళ్తూ ఉన్నాడు. సాధారణంగా అంత పెద్ద యజమానుడు, అంత పెద్దగా ఆస్తి ఉన్నటువంటి ఆయన, ఏ యజమానుడు కూడా ఉదయాన్నే లేవడు. ఒకవేళ లేచినా ఇలాంటి ఒక పనివారిని పిలవడానికి బయటికి వేరే పనివారిని పంపిస్తారేమో. కానీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ యజమానుడు, మన యజమానుడు ఉదయాన్నే లేస్తూ ఉన్నాడు. ప్రాతకాలమునని వాక్యం సెలవిస్తుంది. ఉదయమే, సూర్యుడు కూడా రాకముందే ఉదయాన్నే లేచి వెళ్తూ ఉన్నాడు పనివారి కోసం. అలాగే 9 గంటలకు మనం చూస్తూ ఉన్నాం. 9 గంటలకు కూడా ఎండ ఉంది, ఎండలో కూడా వెళ్తూ ఉన్నాడు. 12 గంటలకు వెళ్తూ ఉన్నాడు. 12 గంటలకు బాగా ఎండ వచ్చే టైం. ఆ సమయంలో కూడా యజమానుడు తనే స్వయంగా వెళ్తూ ఉన్నాడు. మరలా 3 గంటలకు చూస్తే చాలామంది చాలా చోట్ల మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పడుకునే టైం. కానీ ఆ సమయాన్ని కూడా త్యాగం చేసేసి ఆయన పెయిన్ తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాడు పనివారి కోసం. అలాగే 5 గంటలకు కూడా వెళ్తూ ఉన్నాడు సాయంత్రం. ఎందుకంటే మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం ఇలా పలుకుతుంది, ఆయన వచ్చిందే, ఆ యజమానుడు ఉన్నదే సేవ చేయడానికి, ఇలా ముందుకు వెళ్ళి సేవ చేయడానికే. ఈరోజు అలాగే అదే మనం చూస్తూ ఉన్నాం. 5 గంటలు కూడా వెళ్తూ ఉన్నాడు. ఏ యజమానుడు సాయంత్రం వచ్చినటువంటి పనివారిని స్వీకరిస్తాడు? సాధారణంగా ఎవరు కూడా, ఒక యజమానుడు ఉన్నాడంటే ఉదయమే 1 గంట లేటుగా వస్తేనే, పనివారు 1 గంట లేటుగా వస్తేనే తిడతారు, అరుస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఈ యజమానుడు సాయంత్రం అయినా కూడా ఆ పనివారిని పిలుస్తూనే ఉన్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఎంత పని అక్కడ ఉంది, ఎంతగా పని జరుగుతుంది ఆయన దగ్గర. ఆయన తోటలో, ఆ రాజ్యంలో ఆయనకున్నటువంటి ఆ తోటలో పని చేయడానికి పనివారు చాలామంది అవసరం ఆయనకి. ఆ పనివారి కోసం యజమానుడు చూస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ పనివాడిగా ఉండాలి అని ప్రభు నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు మనం చూస్తే ఆ 5 గంటలు, మనం 5 సార్లు యజమానుడు బయటకు వెళ్ళినట్లు చూస్తూ ఉన్నాం. ఒక మనిషి మనం ఉన్నాము అంటే ఈ 5 గంటల్లో ఏదో 1 గంటలో మనం ఉండి తీరాలి. ఉదయమే కావచ్చు, మధ్యాహ్నమే కావచ్చు, సాయంత్రమే కావచ్చు. ఇన్నిసార్లు మనకు అవకాశం ఇస్తున్నాడు యజమానుడు పని చేయాలి అని. ఈరోజు ఆ 5 గంటల్లో ఆ యజమానుడు వస్తున్నటువంటి ఆ సమయంలో అన్నిసార్లు ఇస్తున్నటువంటి ఆ అవకాశము నేను స్వీకరించలేదు, అందిపుచ్చుకోలేదు అంటే నన్ను నేను పరీక్షించుకోవాలి ఒకసారి. ఎలా నేను చేస్తూ ఉన్నాను? ఇంకో విషయం మనం ఏం తెలుసుకోవాలంటే, ఇక్కడ అలా పిలిచినటువంటి ఆ యజమానుడు వారందరినీ కూడా పంపిస్తున్నాడు. ఇంగ్లీష్లో బాగుంటుంది, ఈ సెండింగ్. ఆయన ఒక పని కొరకు పనివారిని పిలిచి ఆ తోటకు పంపిస్తూ ఉన్నారు. ఒక యజమానుడు సాక్రిఫైస్ చేసి, తనకున్నటువంటి పనులన్నిటినీ సాక్రిఫైస్ చేసి, తను నిద్రపోవాల్సిన టైంలో నిద్రించకుండా, సరిగా మంచిగా ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయకుండా ఆయన వెతుకుతూ ఉన్నాడు. అంటే రెస్ట్లెస్గా పనిచేస్తూ ఉన్నాడు. రెస్ట్ అనేది తీసుకోకుండా పనిచేస్తూ ఉన్నాడు ఆ యజమానుడు. ఈరోజు ఆయన దగ్గర పనివారులుగా ఉన్నటువంటి మనం ఎలా ఉండాలి? మరి
ఒక మన యజమానుడే అంతగా పనిచేస్తూ ఉంటే దైవరాజ్య స్థాపన కోసం ఒక పనివారుగా ఉన్న నీవు నేను ఎలా పని చేయాలి? ఏ దేవుని బిడ్డలారా, ఈరోజు అందుకే ఆ పిలిచినటువంటి ఆ పనివారిని పంపిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు పిలుస్తున్నాడు, ఎందుకంటే పంపుట కొరకే. ఈ లోకంలో చాలామంది ఉన్నారు ఈ వాక్యం కావలసిన వారు. ఈ లోకంలో చాలామంది ఉన్నారు ఈ వాక్యం అందని ప్రదేశాలు, అందని వ్యక్తులు. ఈరోజు ప్రభు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. అక్కడ చాలా ఉన్నాయి, చాలా రకాలైనటువంటి పనులు ఉన్నాయి. ఒకరికి వాక్యాన్ని ప్రకటించే పని, మరొకరికి కుటుంబం పని, మరొకరికి సంఘ పని. దేవుని బిడ్డలారా, ఎవరి పని వారికి ఇస్తూ ఉన్నాడు దేవుడు. ఆ పనికి మనందరినీ పంపిస్తూ ఉన్నాడు దేవుడు. ఈరోజు అలా పొందుకున్నటువంటి మనం, అలా పనికి పిలువబడినటువంటి మనం ఎలా ఉన్నాం? మన పనిలో మనం ఉన్నామా లేదా? ఈరోజు అదే మనం చూస్తూ ఉన్నాం. ఆ పిలుపును మనం స్వీకరించామా లేదని మనం గమనించుకోవాలి. ఆయన 5 సార్లు వచ్చాడు. ఈరోజు 5 సార్లు కూడా ఆయనే వెతుకుతూ వెళ్తూ ఉన్నాడు పనివారి కోసం. పనివారు రావడం లేదు. ఈ 5 సార్లు వెతుకుతూ ఉన్నప్పుడు కూడా ఎవరైతే ఆయన స్వరాన్ని విని ఆయన పిలుస్తూ ఉన్నాడు, నా వద్దకు రండి, నా పొలానికి రండి పని చేయడానికి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు ఒకవేళ ఆయన స్వరం మనం వినాలి. ఒకవేళ ఆ స్వరం నీవు నేను వినలేదు అంటే మనం ఎలా ఉన్నాము, మన జీవితం ఎలా ఉన్నదని మనల్ని మనం గమనించుకోవాలి. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం ఇలా పలుకుతుంది, నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఆయన స్వరం నేను వింటున్నాను అంటే నేను ఆయన గొర్రె కిందకి వస్తాను, ఆయన మందలో ఉన్నానని అర్థం. ఒకవేళ ఆయన స్వరం నేను వినకుండా నేను వేరే పనిలో ఉన్నానంటే నేను మరలా ఆయన వద్దకు రావాల్సిన సమయం ఇది. ఆయన స్వరాన్ని వినాల్సిన సమయం ఇది. దేవుని బిడ్డలారా, ఈరోజు పిలువబడిన మనం, నేను ఇవ్వబడినటువంటి నా పని నేను ఎలా చేస్తూ ఉన్నాను అనేది ఇంకొక విషయం. యజమానుడు పిలిచాడు, నేను పనికి వచ్చాను, పని ఇవ్వబడ్డాను. నేను ఈరోజు అలా ఇవ్వబడినటువంటి నేను, అలా పిలువబడినటువంటి నేను, నా పిలుపును నేను స్వీకరించినటువంటి నేను ఎలా నా పిలుపులో నేను నిజంగా పిలుపులోనే ఉన్నానా లేదంటే వేరే పనులు బిజీగా ఉన్నానా? ఈరోజు పిలుపు ఏదైనా కావచ్చు, వాక్యం ప్రకటించే పిలుపు కావచ్చు, కుటుంబానికి ఇచ్చినటువంటి పిలుపే కావచ్చు. ఈరోజు నాకు ఇచ్చినటువంటి పిలుపులో భార్య ఉంది, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. ఈరోజు నాకు ఇచ్చినటువంటి పిలుపులో నాకు ఒక ఆఫీస్ ఇవ్వబడింది. ఈరోజు నాకు ఇచ్చినటువంటి పిలుపులో నాకు ఒక స్థలం ఇవ్వబడింది. ఆ స్థలంలో పని చేయడానికి కొంతమంది వ్యక్తులు నా కింద ఉన్నారు. ఈరోజు నాకు ఇచ్చినటువంటి పిలుపులో నాకు ఒక కమ్యూనిటీ ఉంది. ఈరోజు నాకు ఇచ్చినటువంటి ఒక పిలుపులో నాకు ఒక సంఘం ఉంది. అలా ఇవ్వబడినటువంటి నేను నా పనిలో బిజీగా నా పని చేస్తూ ఉన్నానా? ఆ ప్రభు ఇచ్చినటువంటి పిలుపులోనే ఉన్నానా లేదంటే నా సొంత పనుల్లో బిజీగా ఉన్నానా? ఈరోజు అందుకే మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం, అక్కడ కొంతమందికి పని ఇవ్వబడింది. ఈ పని మీరు చేయండి, ఈ మందని మీరు చూసుకోండి అని వారికి ఆ కాపరులుగా ఏర్పాటు చేయబడి వారికి ఒక మందని ఇవ్వబడ్డారు. కానీ ఆ వ్యక్తులు ఏం చేస్తున్నారంటే వారికి ఇచ్చినటువంటి ఆ పిలుపును వదిలిపెట్టేసి, ఆ మందను వదిలిపెట్టేసి వారి సొంత పనుల్లో ఉన్నారు. వారు తినుచు త్రాగుతూ ఆ మందకు ఏమైపోతుందో, ఆ మంద ఎలా ఉందో, దేవునిలో ఉందో లేదా అని తెలుసుకోకుండా వారి పనుల్లో వారి ఈ లోకంలో పడి నశించిపోతూ ఉన్నారు. అవునండి, వాక్యం సెలవిస్తుంది. అందుకే కోత ఎక్కువగా ఉన్నదంట, కానీ పనివారు తక్కువగా ఉన్నారంట. నేను ఇలాగే ఒకసారి ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభు ఆ కోత ఎక్కువగా ఉంది అని వాక్యంలో సెలవిస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తే లోకంలో ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది ఫాదర్లు ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, పాస్టర్స్ పనిచేస్తూ ఉన్నారు, నీ సేవ చేస్తున్నటువంటి ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. మరి ఇంకా పనివారు ఎందుకు తక్కువగా ఉంటారయ్యా అని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాకు నేర్పించిన విషయం ఏమిటంటే, ఎవరైతే పని చేయాల్సిన వ్యక్తులు, ఆ పొలంలో పని చేయాల్సినటువంటి వ్యక్తులు
ఆ పంటగా మారిపోతూ ఉన్నారు. అంటే వారికి ఇచ్చినటువంటి పిలుపును సరిగా నిర్వర్తించలేకపోతూ ఉన్నారు. ఆ పిలుపులో వారు ఉండలేకపోతూ ఉన్నారు. ప్రభు పంపించాడు, మీరు వెళ్ళి నా పొలంలో పని చేయండి అని. కానీ వారికి ఇచ్చినటువంటి పిలుపులో నిలబడలేకపోతూ ఉన్నారు. అందుకే ఆ పిలువబడిన ఎవరెవరైతే పని చేయాలో ఆ పని చేయాల్సిన వారు కూడా పంటగా మారిపోయారు. అలా మారిపోయే దాన్ని బట్టే ఇంకా పనివారి అవసరం చాలా ఉంది మనకి ఈరోజు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అలా ఇవ్వబడినటువంటి ఆ కాపరులకు ఇవ్వబడినటువంటి ఆ మందను వారు సరిగా చూసుకోకుండా ఉండమంటే ఆ ఎన్నో గొర్రెలు తప్పిపోయాయి. ఆ మందలో ఉన్నటువంటి గొర్రెలు ఆ మంద నుంచి దూరం అయిపోయాయి. ప్రభు ఈరోజు పెద్ద వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు ఆ కాపరులకు ఈరోజు మొదటి పట్టణంలో. మీరు ఇలా ఉండాలి, నేను ఈ పని ఇచ్చాను నీకు, కానీ ఈ పని నువ్వు చేయలేదు అని బాధతో చెప్తూ ఉన్నాడు వాళ్ళకి, ఆ కాపరులకి. ఈరోజు కాపరిగా ఉండాల్సింది నీవు నేనే. నా కుటుంబానికి నేను కాపరిని, నా భార్యకు నా భర్తకు నా పిల్లలకు నేనే కాపరిని. నా కింద ఉన్నటువంటి కొంతమంది మనుషులు నా దగ్గర పని చేస్తున్నారంటే వారికి కాపరిగా ఉండాల్సింది నేనే. ఈరోజు ఆ కాపరిగా ఉన్న నేను వారిని చూసుకోకుండా వారి భవిష్యత్తు, వారి జీవితం ఎలా ఉంది, నా పిల్లలు ఈరోజు ఉన్నారంటే నా పిల్లలు ఎలా జీవిస్తూ ఉన్నారు, వారికి అన్నీ ఇస్తూ ఉన్నాను, కానీ దైవ భయం ఇస్తున్నానా లేదా? ఒకవేళ వారు దేవునిలో లేరు అంటే మనం కూడా ఈరోజు అదే వార్నింగ్ ప్రభు మనకిస్తున్నాడు. తప్పిపోయి ఉన్నారు గొర్రెలు. నీకు ఇచ్చినటువంటి గొర్రెలను చూసుకోవాల్సిన బాధ్యత నీదే. ఆ మందని సరైన పద్ధతిలో నడిపించాల్సిన బాధ్యత నీదే. ఈరోజు ఎన్నో గొర్రెలు ప్రమాదంలో ఉన్నాయి. ఎన్నో గొర్రెలు అవి ఎటు వెళ్తున్నాయో కూడా తెలియని పరిస్థితి. ఆ మందని నడిపించాల్సిన బాధ్యత మనదే ఈరోజు. ఒకవేళ అలా లేము అంటే నా కుటుంబం దేవునిలో లేకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారంటే దానికి కారణం నీవే. ఈరోజు నా భర్త, నా పిల్లలు దూరంగా వెళ్ళిపోతున్నారంటే దేవుని నుంచి, వారు దేవుని పనికి రావట్లేదు, ప్రార్థనకు రావట్లేదు అంటే నేను ప్రార్థనలో లేనని అర్థం. ముందు ఈరోజు మనందరికీ వార్నింగ్ ఈరోజు మొదటి పట్టణం ద్వారా. పని ఇచ్చానని చెప్తున్నాడు సువిశేష పట్టణంలో, కానీ మొదటి పట్టణంలో చెప్తున్నాడు ఈ పని నీవు సరిగా చేయాలి. ఈ పని నీకు ఇచ్చినటువంటి పని సరిగా చేయలేదంటే నేను కూడా ఆలోచించుకోవాలి. నేను కాపరిగా ఉన్నానా, లేదంటే మందగా మారిపోయి నేను కూడా వాటితో కలిసి వెళ్ళిపోతూ ఉన్నానా? పని చేసేవాడిగా ఉన్నానా, పంటగా మారిపోయానా? నడిపించేవాడిలాగా ఉన్నానా, వెనకే నడుస్తూ ఉన్నానా? ఈరోజు నేను గమనించుకోవాలి. అందుకే యెహెజ్కేలు గ్రంథం ఈరోజు 34వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు పలుకుతూ ఉన్నాడు, కాపరులారా మీకు అనర్థం. ప్రభు నోటి నుంచి వస్తుంది మీకు అనర్థం అని, ఓ టు యు అని. మీరు మీ సొంత పనిలోనే బిజీగా ఉన్నారని ప్రభువే స్వయంగా నోటి నుంచి పలుకుతూ ఉన్నాడు. మరి మనకిచ్చినటువంటి పిలుపు ఈరోజు ఎలా ఉంది? నేను పొందుకున్నటువంటి పిలుపు ఈరోజు నా జీవితంలో ఎలా ఉంది? మొదటి రోజు ఏ అగ్నిని అయితే నేను స్వీకరించిన ఆ పిలుపుని పొందుకున్నటువంటి ఆ అగ్ని నాలో ఉందా, లేదంటే రోజుకు రోజు పెరగాల్సినటువంటి అగ్ని తరిగిపోతూ ఉందా? ఆ వేడి ఏ వేడితో అయితే నేను స్వీకరించానో ఆ పిలుపుని ఈరోజు ఆ ధ్యాస నాలో ఉందా, లేదంటే అలాగే తరిగిపోతూ ఉందా, ఒక బూడిదగా మారిపోయిందా? ఈరోజు ఏదైతే బూడిదగా మారిపోయిందో మరలా ఆ పొయ్యిని వెలిగించాల్సిన బాధ్యత మనది. ఈరోజు ఆ నిప్పు లేకుండా, వేడి లేకుండా, అగ్ని లేకుండా ఉన్నటువంటి మన జీవితాలను వెలిగించుకోవాల్సిన రోజు ఈరోజు. ఎందుకంటే ముందు నేను వెలిగితేనే 10 మందిని వెలిగిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు సువిశేషంలో పని లేని వారిని పిలిచి, చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఈరోజు, పని లేని వారిని పిలిచి యజమానుడు పనిస్తే వారు చేస్తున్న పని ఏమిటంటే గొనుగుచూ ఉన్నారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, వారికి పని లేకుండా ఎక్కడో ఉన్నారు వాళ్ళు. అంగడి వీధుల్లో, సంత వీధుల్లో తిరుగుతున్న వాళ్ళని యజమానుడే వెళ్ళి పనిస్తే మాకు ఇది రాలేదు, వారిది అది రాలేదని గొనుగుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారు, మనం నిర్గమాకాండంలో చూస్తే అక్కడ కూడా ప్రజలు ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు గొనిగారు.
ప్రభు మీద గొనిగారంట వాళ్ళు. ఈరోజు యజమానుడి మీద వీళ్ళు గొనుగుతూ ఉన్నారు. అంటే వారికి ఇచ్చినటువంటి పని మీద వారికి ధ్యాస లేకుండా, దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ప్రతిఫలం మీద ఆశిస్తూ ఉన్నారు. వారి ఫోకస్ అంతా కూడా వారి ప్రతిఫలం మీద ఉంది, వారికి రాబోతున్నటువంటి దాని మీద ఉంది. ఈ పనే నేను సరిగా చేయలేదంటే ఆ వస్తున్న ప్రతిఫలం ఎలా ఆశిస్తాను? నేను నాకు ఇచ్చినటువంటి పని నేను సరిగా చేయకుండా మంచి ఫలితాలు రావాలంటే ఎలా వస్తాయి? ఒక స్టూడెంట్ ఉన్నాడంటే వాడు సరిగా చదవకుండా నాకు ఎగ్జామ్స్లో ఫస్ట్ మార్క్ రావాలంటే ఎలా వస్తుంది? ఈరోజు మనం కూడా అదే విధంగా ఉన్నాం. ఒకవేళ మనం ఇచ్చిన పనిని స్వీకరించాము. ఈరోజు మొదటిగా యజమానుడు పిలిచాడు, ఉదయాన్నే లేచి వచ్చాడు యజమానుడు మన కోసం, పిలిచాడు, పని లేని మనకు పనిచ్చాడు, మనల్ని పంపించాడు ఆ పనికి. కొంతమందిని మనకి ఇచ్చాడు మన జీవితంలో, వారు నడిపించాలి నువ్వే అని. ఈరోజు నా పిల్లలు నాకు ఇచ్చాడు, వాళ్ళు నడిపించాలి అని. అలా నడిపిస్తున్నటువంటి మనం వారిని నడిపించకుండా, నా కుటుంబాన్ని నడిపించకుండా నేను కూడా పరలోకం వెళ్ళాలయ్యా అని అంటే ఎలా? నా కుటుంబంతో కలిసి పరలోకం వెళ్ళాలంటే ఎలా? ఈరోజు మనందరం గమనించుకోవాలి. కనుక పిలుపు పొందుకున్న మనం ప్రతిఫలం మీద కాకుండా మనకిచ్చినటువంటి పిలుపు మీద ముందు ధ్యాస ఉంచుదాం. 100% మనం దీని మీద, ఈ పని మీదే, మన పిలుపు మీద ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేస్తామో, ఆ పిలుపుని సవ్యంగా నిర్వర్తిస్తామో, అప్పుడు తప్పకుండా ప్రతిఫలం, ఎందుకంటే మన చేతుల్లో లేదు, ప్రతిఫలం ఎప్పుడూ తండ్రి చేతుల్లో ఉంది. అందుకే మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం పలుకుతూ ఉంది. మంచిగా చేసినటువంటి ఆ వ్యక్తికి చెప్తూ ఉన్నాడు, మంచిది ఉత్తముడవు, నీవు నమ్మిన బంటువు, నా ఆనందంలో పాలు పంచుకో, అంటే నా రాజ్యంలో పాలు పంచుకో. ఈరోజు అదే చివరిగా వస్తున్నటువంటి ప్రతిఫలం మనకు. ఈరోజు ప్రభు నోటి నుంచి నిన్ను నన్ను చూసి కూడా, మంచిది, నీవు ఉత్తముడు అయ్యా, నీకు ఇచ్చినటువంటి పనిని నీవు నెరవేర్చగలిగావు, నాతో కలిసి ఆనందించు అని ప్రభు పలికే రోజు ఒక రోజు ఉంది. ఆ రోజు మనం కూడా మనల్ని చూసి కూడా ప్రభు పలకగలగాలి. అంటే ఈరోజు నేను నా పిలుపులో నిలబడాలి. ఈరోజు నేను నా పిలుపుని గట్టిగా, నాకు ఇచ్చినటువంటి పిలుపుని నేను స్థిరంగా ఉంచుకోవాలి. నా సొంత పనుల్లో కాకుండా, నా సొంత విషయాల్లో కాకుండా, నా సొంత ఆలోచనలో కాకుండా, ఏ విషయం అయితే ప్రభు నాకు ఇచ్చాడో, ఏ పిలుపునైతే నాకు ఇచ్చాడో, ఆ పిలుపు మీద ధ్యాస ఉంచి, ఆ పిలుపు మీద కాన్సన్ట్రేట్ చేస్తే ప్రతిఫలం ప్రభు ఇచ్చి చెప్పే మాట ఏమిటంటే, అయ్యా నీవు నమ్మిన బంటువు, నీవు ఉత్తముడవు, నాతో కలిసి ఆనందించు అని పలుకుతాడు. దేవుని బిడ్డలారా, మనం కూడా ఆ ప్రభు ఇచ్చినటువంటి పిలుపును స్వీకరించినటువంటి మనం, పిలుపును పొందుతున్నటువంటి మనం మన జీవితంలో కూడా ఆ పిలుపుకు తగిన విధముగా ఉండేలాగా జీవించమని, అలాంటి కృపను దయచేయమని, ఏది కూడా మనల్ని ఆ పిలుపు నుంచి వేరు చేయలేదు. పౌలు గారితో కలిసి ఏది నా కష్టం కానీ, సుఖం కానీ, ఏది వచ్చినా కూడా నీ యొక్క ప్రేమ నుంచి నన్ను వేరుపరచలేదయ్యా అని పౌలు గారు ఎలాగైతే పలికారో, పౌలు గారితో కలిసి మనం కూడా పలకాలి. నీ నుంచి నన్ను ఏది వేరు చేయలేదయ్యా, నీ పిలుపు నుంచి నన్ను ఏది వేరు చేయలేదయ్యా అని పలుకుతూ, దాని కొరకు దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. ఆమేన్. దైవజనులారా, నా గొర్రె పిల్లలు గాయముతో ఉన్నాడు, వారిని స్వస్థపరచుటకు నేనే స్వయముగా వస్తానని పలికిన దేవుడు, వారిని నేనే పోషిస్తానని పలికిన దేవుడు, నేనే కాపాడుతున్నానని పలికిన దేవుని చేతిలో ఈ సమయంలో అర్పించుకోండి. చిన్న గొర్రె పిల్ల యేసయ్య, నేను నన్ను ఓదార్చుమయ్యా, నా గాయాలను స్వస్థపరచుమయ్యా. ఎంతోమంది వలన తాకపడిన చిన్న గొర్రె పిల్ల స్వామి, బలహీనమైన గొర్రె పిల్ల నేను చిన్నగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయిన గొర్రె పిల్ల నేను. తల్లిదండ్రులు ఉండి కూడా అనాథగా వదలపడిన గొర్రె పిల్ల నేను. ఎవరు నన్ను కాపాడాలో వారే నన్ను గాయపరచటం వలన కృంగిపోయిన గొర్రె పిల్ల.
తినకూడదని తిని, త్రాగకూడదని త్రాగి రోగిగా మారిపోయిన గొర్రెపిల్ల నేను, అనాథ నేను, అయోగ్యుడు నేను, పాపాత్ముడు నేను, బలహీనుడు నేను, పరితాపమైన ఆత్మ నేను అని మీలో ఎవరెవరు ఈ సమయంలో ఆ మంచి కాపరి చేతిలో మీ జీవితంని సమర్పించాలని ఆశపడుతున్నారు? ఉన్న స్థలములోనే మోకరించి ప్రార్థన చేసుకోండి, చేయి చాచి ప్రార్థన చేసుకోండి. చిన్న గొర్రె పిల్ల యేసయ్యా, నేను నన్ను కోపంతో చూడకు, నా పాపం ప్రకారం నన్ను దండించు, నా మీద కరుణతో రాదేవా, నీ కుడి హస్తమును నా మీద ఉంచి నన్ను దీవించు, భయపడకు అని పలుకు. సింహమును చూసి, నక్కను, కుక్కను చూసి, జీవితంలో జరిగిన గాయాలను చూసి వేదనలో ఉంటున్న గొర్రెపిల్ల, ఇంకా నేను గాయమును భరించలేదయ్యా, నీ కోపంని నేను భరించలేను, నీ దయ, నీ కరుణ నా మీద ఈరోజు వచ్చునుగాక. నా గొర్రెపిల్లను నేను వెదక్కి వస్తానని పలికిన దేవా, ఈరోజు నా ఇంటికి రావా? వ్యాధి బాధల్లో ఉన్న నా కొడుకుని, కూతుర్ని స్వస్థపరచుటకు రావా? త్రాగుపోతు తనంలో ఉన్న భర్తను ఆశీర్వదించి మార్చుటకు రావా? అప్పు బాధలో చిక్కుకొని ఉన్న మా కుటుంబముని కాపాడటకు నీ రావా? స్వామి, సంతాన భాగ్యం ఎదుర్కొని నా సంతతి ఏమవుతుందో అని కలవరపడి ఉన్న నన్ను దీవించుటకు రావా? బలహీనమైన మేకపిల్లను, గర్భంతో ఉన్న మేకలను భద్రంగా కాపాడుతున్న తండ్రి అని నీకు పేరు. నా గర్భంలో ఉన్న బిడ్డను తాకుతావా? ఈ బిడ్డ బ్రతుకుదని చెప్పారే డాక్టర్స్. యేసయ్య, ఇప్పుడు నా కడుపులో ఉన్న నా కూతుర్ని, కొడుకుని దీవించవా? మా కుటుంబంని అభివృద్ధి దారి నడిపించుటికి రావని మోకాల్లో ఉండి ప్రార్థన చేసుకుంటాం. రావయ్యా యేసు స్వామి, వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రెండు చేయి చాచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. ఒకవేళ నీ పిల్లలు పక్కన ఉండినా ఒక చేతిని వారి మీద ఉంచుకొని ప్రార్థన చేయండి. భర్త భార్య ఇద్దరే ఉండినా మీరిద్దరు కూడా చేయి పట్టుకొని ప్రార్థన చేయండి. పెద్దవాళ్ళ తల్లిదండ్రులు ఉండినా నీ కుమారుడిని, కుమార్తెని పక్కన పెట్టి ప్రార్థన చేయండి. సంతాన భాగ్యం కొరకు ప్రార్థన చేయవాడు ఇప్పుడు భక్తితో చేయి కలిపి ప్రార్థన చేసుకోండి. ఎందుకనగా వాక్కుతో మాట్లాడిన దేవుడు మిమ్మల్ని వెదక్కి వస్తారన్నమాట. ఆ యజమానుడు నీ పనికిరాని వ్యక్తిగాని త్రోసివేయబడినా కూడా వెదక్కి వస్తాడు. పదే పదే తన స్థానం నుండి దిగి వచ్చి నీకు తన జీవముని ఇచ్చి, నీకు ఒక అంతస్తుని ఇచ్చి, నీకు ఒక అధికారం ఇచ్చి, నీకు ఒక జాబ్ని ఇచ్చి నీ జీవితం నీ ధన్యులుగా మార్చబోతున్నారన్నమాట. ఎవరెవరు జాబ్లెస్ పీపుల్, యు నీల్ డౌన్ అండ్ ప్రే. ఎవరెవరికి ఉద్యోగం లేదో, ఎవరెవరు ఉద్యోగంని కోల్పోయి ఉన్నారు, ఎక్కడెక్కడ ఫలితం లేదో ప్రార్థన చేయి. నీ ఊరకనే ఉంటున్నావుగా, పని లేకుండా ఉంటున్నావుగా, ఇదిగో నీ యజమానుడు నిన్ను వెదకి వస్తున్నాడు, నీ కుటుంబంని వెదకి వస్తున్నాడు. నీకు కావలసినది నీ వసగట్టకు, నిన్ను కూడా ఒక జాబ్ హోల్డర్ లాగా, నిన్ను కూడా ఒక తల్లిలాగా, తండ్రిగా మార్చటకు, సంతాన భాగ్యం వసగట్టకు దేవుడు వస్తున్నాడు. నీ కన్నిటిని తొడవటకు. నీ శక్తిని బట్టి ఆయన పిలువలేదు, నీ జ్ఞానముని బట్టి ఆయన పిలువలేదు. నీకు ఎవరు లేదని పిలుస్తున్నాడు, నిన్ను ఎవరు పిలువలేదే అని పిలుస్తున్నాడు, నీ చిన్నవాడవా అని పిలుస్తున్నాడు. ఆ దేవాదేవుని చెప్పటొకటి సమయంలో స్తుతించి ఆరాధిస్తాము. రావయ్యా యేసు స్వామి, వేచియుండాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి, వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ఎండిపోయిన నేలవలే వేచియున్నాము, నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. ఎండిపోయిన నేలవలే వేచియున్నాము,
పోషించుమయ్యా, నీ పిల్లలను పోషించుటకు దిగిరావయ్యా. మంచి కాపరివైన యేసయ్యా, నా గాయాలను స్వస్థపరచుటకు నీ రక్తమును నా మీద పోయుమయ్యా. నా దరిద్రమును మార్చుటకు పరలోక ఐశ్వర్యమును కుమ్మరించుము అయ్యా. నన్ను స్థిరపరచుము, నాకు ఒక అడ్రస్ ఇవ్వమయ్యా, నాకు ఒక భవిష్యత్తుని ఇవ్వమయ్యా. నీ బిడ్డ నేను సోలిపోకుండా ఉండేటకు నన్ను దీవించుమయ్యా. మా కుటుంబమును ఆశీర్వదించుమయ్యా, మా తలరాతను మార్చుమయ్యా, మా గమ్యమును చేరటకు మాకు తోడ్పడుమయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రం. మా పిల్లలకు అయ్యా మంచి జాబు దొరకను గాక అయ్యా, మా కూతురికి మంచి సంబంధం దొరకను గాక. ఈ రోజు అందరికి స్వస్థత, యేసయ్య నామములో స్వస్థత, అవమానం నుండి విడుదల, ఈయన పనికిరాని వ్యక్తి అని చెప్పిన మాటల నుండి విడుదల. యేసయ్య 60వ అధ్యాయం 20వ వచనం, నీ దుఃఖ రోజులు ముగింపబడుతున్నాయి. ఈ రోజు నుండి సూర్యుడు నీ కొరకు ప్రకాశిస్తాడు, చంద్రుడు నీ వెలుగు నీకు వెలుగిస్తాడని రాయబడి ఉన్నదే. ఈ రోజు నుండి మమ్మల్ని వెనక్కి వచ్చిన నా యజమానుడా, మాకు జాబు ఇవ్వబోతున్నావని నమ్ముచున్నాము. నా శరీరం ఇప్పుడు శక్తి పొందుకుంటుందయ్యా, నా జీవితం ఇప్పుడు శక్తి పొందుకుంటుంది. నేను ఒంటరిగా లేదు, నన్ను వెనక్కి వచ్చి జీవమిచ్చే దేవుడు నాకు ఉన్నాడు అయ్యా. స్తోత్రం. నేను కోపపడి నిన్ను తిట్టినా కూడా అయ్యా, ఓపికతో నాకు అన్నిటినీ నేర్పిస్తున్న ప్రభువా, ఓపికతో నన్ను ప్రేమించి అన్నిటినీ నడిపించిన ప్రభువా, నీకే స్తుతి, మీకే ఆరాధన, నీకే మహిమయ్యా. నా పిల్లలు అభిషేకింపబడును గాక. మేము కుటుంబమా మేము ఆరాధించును. నేను నా కుటుంబం నిన్నే మహిమపరచాలయ్యా. సింగాల పిల్లలు అయ్యా ఆకలితో అలమాడినను, నా బిడ్డలకి ఏ కొరత ఉండదన్నావే, కొరతలన్నీ తీర్చుము స్వామి. ఈ రోజు ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్న బిడ్డల జీవితముల అభివృద్ధి, ఆశీర్వాదం కలుగును గాక అయ్యా. తల రాత పరిపూర్ణంగా నీ వలన మార్చబడును గాక. అన్ని రకమైన తలంపులు తెరవబడును గాక. అన్ని రకమైన ఆశీర్వాదం వారి మీద కుమ్మరించు. సంతాన భాగ్యం నీ నామములో, అభివృద్ధి నీ నామములో దయచేయవయ్యా, దయచేయవయ్యా. ఈ రోజు వరకు ఎవరు ఖాళీగా ఉన్నారో రేపటి దినం నుండి వారికి పని దొరకును గాక. ఇది నీ వలన సాధ్యం. చెడిపోయిన ఆత్మలకు విశ్రాంతి దయచేయి. యువతి యువకుడు అందరినీ కూడా బలపరచు. ఈ లాక్డౌన్ కాలమున అయ్యా నీ కృపకు లాక్డౌన్ లేదుగా స్వామి, నీ శక్తిని ఎవరు ఆపలేదుగా, నువ్వు నన్ను దీవించటం నుండి నన్ను ఎవరు వేరుపరచలేదుగా. ఆ ఆశీర్వాదముతో, ఆ శక్తితో, అభిషేకంతో నీ పిల్లలను మమ్మలను దీవించి విజయవంతుడుగా మేము నీ సన్నిధిలో జీవింప కృపను దయచేయి. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులారా, ఇది కానుక సమయం. మాతో పాల్గొంటున్నవారు ఒకవేళ ఈ బలి పూజలోనే కానుక సమర్పించాలంటే ఆ కానుకను చేతిలో ఉంచుకోండి. లేదంటే ఇంత నేను ఇస్తానని మనసులో తలంచుకోండి. తర్వాత మీరు గూగుల్ పే ద్వారా మీ కానుకను సమర్పించుకోవచ్చు. ఇప్పుడు కానుకను సమర్పించుకున్న యేసు స్వామి, నేను చిన్నవాడనయ్యా, పనికిరాని వ్యక్తి, నన్ను ఎవ్వరూ పిలవలేము. నేను యోగిగా ఉన్నానని, పనికి రాని వ్యక్తిగా సన్నగా ఉన్నానని, ఈయన దేనికి కూడా ప్రయోజనపడి నన్ను ఎవరూ పిలవలేదయ్యా. కానీ నువ్వు పిలుస్తున్నావు. ఈరోజు నీ స్వరం నాకు వినిపింపబడినది. నన్ను పిలిచి నన్ను నిర్మిస్తున్న నీవు ఉన్నావు కనుక నేను సోలిపోవను, నేను ఓడిపోవను. నన్ను బలపరిచి క్రీస్తు ద్వారా అన్నీ చేయటకు నాకు శక్తి ఉంది, నమ్ముచున్నాను. ఈ చిన్ని కానుకను స్వీకరించుకొని మమ్మల్ని దీవించమని, ఈ కుటుంబముని పేరు పేరుగా ఆశీర్వదించి, ఆశీర్వాదం చాలు చాలు అన్నట్లుగా పేదరు పడవ నింపబడినట్లుగా వీరి కుటుంబం కూడా సకల ఐశ్వర్యంతో నింపబడాలని మన నాథుడిని యేసుని పరిశుద్ధ నామంలో అడిగి ఆశీర్వాదం పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చోండి. కానుక పాట ద్వారా మనం సమర్పించుకోవాలి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా, వీరుము యేసయ్యా.
సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతిగారనట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. మంచి కాపరి అయిన సర్వేశ్వర, చిన్న గొర్రె పిల్లలైన మా మీద కనికరము చూపించి సుయముగా మీరే వచ్చి రక్షిస్తానని పలికి యేసు రూపమున మా మధ్యలో నివసించిన సర్వేశ్వర, ఈ కానుకను దయతో స్వీకరించుకోమని మా జీవితములను కొరతలన్నింటినీ కూడా తీర్చి మమ్మల్ని ఆశీర్వదించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిరుపుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. ప్రభువైన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనము మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. నీ వాకైన క్రీస్తు ద్వారా సకలమును సృష్టించింది. మమ్ము విమోచించుటకు పంపబడిన రక్షకుడు అతడు పవిత్రాత్మ వలన కన్నిమరి నుండి జన్మించు. పిలాతు పరిపాలించిన కాలమున మా అందరి పాపమును సిలువలో మోసి చేతును చాచి మరణించు. ఇట్లా అతడు మరణింపు సంగేల్పు ధరించి ఉత్థానమును అనుగరించిన కనుక దేవదూతలతోను పునితులతోను కలిసి ఏక స్వరముతో నీ మహిమను స్తుతించుట ఇట్లనగా: దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేచేడి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ వలన ఈ కానుకలను పవిత్రపరచుమని మేము ప్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రక్తములు ఆగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకి ఇచ్చిచూ ఇట్లెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరం పాత్రమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకి ఇచ్చిచు ఇట్లెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేగుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడు. దీని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. చేసువా మీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానం చాటము, నీ మరలా వచ్చి వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనొసగి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాం. మీ సముఖమున నిలచినికి పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని మేము ప్రతి మాలు కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును,
మా గోవింద జ్యోతి పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యుము. ఉత్థానమగతము నమ్మికతో చనిపోయిన సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతల్లియగు మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత యోసేపు గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మాను మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మన్నింపు. మమ్ము శోధనయందు ప్రవేశింపడినగాక, కీడుల నుండి రక్షింపు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మాకు ఈ రోజుల శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులు చేసి సర్వదా కాపాడు. మేము మోక్షానందముడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగు నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు వసగుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తలుతో వచించిన ప్రభువైన క్రీస్తు మా పాపం లెక్కింపగా తల్లి శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. మాకు మా సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు యేసుక్రీస్తుని శాంతి, సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనను వెదక్కి వచ్చి రక్షిస్తున్న కాపరి ఈయనే. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరం ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభు యేసుక్రీస్తు శరీరత్వం మనను కాపాడి మనకి నిత్య జీవితం దయచేయునుగాక. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం,
నేనే నీ ద్రోవలో వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. భయపడకు బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను లాలించే దైవం, నేనే నిన్ను పాలించే దైవం, నేనే నిన్ను లాలించే దైవం, నేనే నీ కన్నీరు తుడచి నిన్ను ఓదార్చు బలపరచు దైవం, నేనే నీ కన్నీరు తుడచి నిన్ను ఓదార్చి బలపరచు దైవం. చేతులు పైకి లేపి భయపడకు బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. భయపడకు బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. నీతోనే ఉన్నానుగా. నీతోనే ఉన్నానుగా. ప్రార్థించుదాం. ఎల్లప్పుడూ మారని ప్రేమతో మమ్మల్ని పేరు పెట్టి పిలిచిన సర్వేశ్వరుడు, నా బలహీనమును తెలిసి నన్ను బలపరచుటకు ఈ ప్రేమ విందును నాకు దయచేసి, ఈ ప్రేమ విందు దయచేసిన ఈ శక్తిని పొంది ఉన్న నేను గాయం ఆర్చబడి సమాధానం పొంది ఆనందముతో జీవితాంత వరకు నేను స్తుతించే భాగ్యను ప్రసాదించు. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ ఆశీర్వదించునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనాలు. ఎచ్చడికి వెళ్ళినా మాకు విజయమే, ఎచ్చడికి వెళ్ళినా మాకు విజయమే. నీదు రాజ్యము యేసయ్య వచ్చునుగాక, నీదు రాజ్యము యేసయ్య వచ్చునుగాక. హల్లెలూయా.